నమస్తే ఎన్ఎస్బి న్యూస్కు స్వాగతం. నేను మీ శరత్. అతడు ఓ ఉపాధ్యాయుడు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఆ గురువు చెడు మార్గం పట్టారు, దారి తప్పాడు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. మనవరాళ్ళు వయసున్న విద్యార్థులతోటి నీచంగా ప్రవర్తించాడు. ఇతను గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇటువంటి వివాదాల్లో చిక్కుకున్నారు. పైకి మాత్రం తాను ఓ ప్రముఖ వ్యక్తిని చెప్పుకుంటూ ప్రగల్భాలు పలికే ఈ ఉపాధ్యాయుడికి స్థానికులు, ఆ విద్యార్థుల తల్లిదండ్రుల బంధువులు నడి రోడ్డులో దేహశుద్ధి చేశారు. ఎవరతను? ఏమా కథ? ప్రకాశం జిల్లా బేనడుమనూరు గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్న బాలికల ప్రభుత్వ పాఠశాలలో బక్కమంతుల వినయ్ అనే తెలుగు ఉపాధ్యాయుడు విద్యార్థులకు క్లాసులు చెబుతూ అందరినీ లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే అదే కళాశాలలో ఓ విద్యార్థిని పట్ల ఆ ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తన చేశాడనే సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆ బాలిక సమాచారాన్ని తల్లిదండ్రులకు చేరవేయడంతో వారి బంధువులు పాఠశాలకు చేరుకొని ఆ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గ్రామంలోని పెద్దలు ఆ ఉపాధ్యాయుడిని పాఠశాల నుండి తీసుకువెళ్ళినట్టు సమాచారం. గతంలో ఆ ఉపాధ్యాయుడు పనిచేసిన పాఠశాలల్లో కూడా ఇలాగే విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తన చేసినట్లు తెలియవస్తుంది. ఒక పక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పదే పదే ఉపాధ్యాయులకు నైతిక విలువలు పాటించాలని చెబుతున్నప్పటికీ ఉపాధ్యాయుల తీరుల్లో మార్పు రావటం లేదు. ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ, పాకల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు ఉపాధ్యాయులు పాల్పడ్డారని పోలీసు కేసులు కూడా నమోదైన సంగతి విదితమే. ఒకసారి సస్పెండ్ అయినా తన వక్రబుద్ధి మాత్రం మారలేదు. గతంలో ఆయన బీసీ సంఘ నాయకుడు అవతారం ఎత్తాడు. ఇప్పుడేమో కీర్చక టీచర్ అయ్యాడు. ఈ సంఘటనపై విద్యాశాఖ, పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. ఇది ఇలా ఉండగా బేనెడమనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న బక్కమంతల వినయ్ ఉపాధ్యాయునిపై స్థానిక ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు డిఈఓకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు, పాఠశాల విద్యార్థినులు ప్రధానోపాధ్యాయులకు అందించిన ఫిర్యాదు మేరకు విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బక్కమంతల వినయ్ పాఠశాల నుండి తప్పించి అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎంఈఓలకు ఫిర్యాదు చేస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు తెలియజేశారు.